హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ గవర్నమెంట్ జాబ్స్. ఈరోజు మనము అసలు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హౌ టు మేక్ ఏ నోట్స్ ఫర్ రివిజన్ కి, ఓకేనా? అండ్ ఆర్ట్ ఆఫ్ నోట్ మేకింగ్, అసలు నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఇంపార్టెంట్ సోర్సెస్ ని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నానండి. అసలు నోట్స్ ఎలా చేసుకోవాలని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ప్రతి టాపిక్ కి నేను నోట్స్ చేసుకోవాలి అని, ఓకేనా? మనం నోట్స్ అనేది ఎప్పుడైనా కూడా ఏంటంటే యూపీఎస్సీ సిలబస్ లో ఉన్న టాపిక్సే చేసుకోవాలి. అలానే యూపీఎస్సీ సిలబస్ లో ఉన్న ప్రతి సబ్ టాపిక్ కూడా నోట్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే మరి వేటి మీద నోట్స్ చేసుకోవాలి అని అంటే, యూపీఎస్సీ సిలబస్ లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ తీసుకుంటే, ప్రిలిమ్స్ మెయిన్స్ లో ఇంపార్టెంట్ కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ ఉంటాయి. సో ఈ సెలెక్టివ్ టాపిక్స్ మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, మనం ఎప్పుడైతే పీవైక్యూస్ ని మంచిగా అనలైజ్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టుగా, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అంటే యూపీఎస్సీ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. అండ్ సెలెక్టివ్ అప్రోచ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మెయిన్ గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనకి రిపీటెడ్ గా అంటే పీవైక్యూస్ నుంచి మనకు రిపీటెడ్ గా వచ్చే టాపిక్స్, అండ్ కరెంట్ అఫైర్స్ లో మనకి డైలీ న్యూస్ లో ఉన్న టాపిక్స్ ఏంటి, వాటి మీద కూడా మనం ఫ్యాక్ట్ అనేది చేసుకోవాలి, ఓకేనా? అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నా ఆ ఏరియాస్ మీద నోట్స్ చేసుకొని, వాటి మీద మళ్ళీ మన కరెంట్ అఫైర్స్ లో న్యూస్ వస్తుంటుంది కదా, సో ఆ న్యూస్ ని మనం అప్డేట్ చేసుకోవాలన్నట్టుగా. అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకొని వాటిని ఫిగర్ అవుట్ చేసుకోవాలి. లైక్ మనం నోట్స్ చేసుకుంటూ కూడా ఎలా అంటే ఒక డయాగ్రామటికల్ గాని అలా చేసుకోవాలి, ఓకేనా? సో ఇంకా కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఏమున్నాయి, ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ లో బర్నింగ్ టాపిక్స్ ఉంటాయి. సో అలాంటి టాపిక్స్ తీసుకొని వాటి మీద నోట్స్ చేసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మన స్టాటిక్ లో, ఇప్పుడు మన స్టాటిక్ టాపిక్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అనేది స్టాటిక్ టాపిక్, ఓకేనా? అండ్ గవర్నర్ అనేది స్టాటిక్ టాపిక్. అండ్ మనం ఇంకా ఎకానమీ తీసుకుంటే ఎకానమీలో మనకి స్టాటిక్ టాపిక్స్ ఉన్నాయి. సో వాటిలో ఇప్పుడు మనకి స్టాటిక్ కి కరెంట్ అఫైర్స్ రిలవెంట్ ఏమున్నాయి, ఓకేనా? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్ అనేది మనకి స్టాటిక్ ఎంత ఉంటుందో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ రిలేటెడ్ టాపిక్స్ కానీ తీసుకున్నప్పుడు కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏమున్నాయి అనేది తీసుకొని ఆ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ని మనం అక్కడ అప్డేట్ చేసుకోవాలి. మెయిన్ గా ఫస్ట్ ఏం చేయాలి, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ పీవైక్యూలో కానీ లేకపోతే మనకి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్ ని మనం సెలెక్ట్ చేసుకొని, నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, జిఎస్ 1, 2, 3, 4 పేపర్స్ మీకు నేను అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా తెలియకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది అర్థమవుతుంది. సో ఆ టాపిక్స్ మీద మీరు నోట్ చేసుకొని అట్ ది సేమ్ టైం వాటిని మళ్ళీ కరెంట్ అఫైర్స్ రిలవెంట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్పాను. సో కరెంట్ అఫైర్స్ రిలవెంట్ టాపిక్ ఉన్నది మీరు ఏం చేయాలంటే నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని మనం ఆ స్టాటిక్ కి ఏదైనా కరెంట్ అఫైర్స్ వస్తే అక్కడే మనం అప్డేట్ చేసుకోవాలి, ఓకేనా? సో అలా మనము ఒకసారి ఏంటంటే మనం నోట్ చేసుకునే ముందు అసలు ఏది ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం ఎంతమంది చెప్పినా మనకు ఒక్కోసారి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఏంటంటే మెయిన్ గా పీవైక్యూస్ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు. మీరు ఎప్పుడైనా ఒకప్పుడు మీరు నోట్స్ చదువుతారు, టెక్స్ట్ బుక్ చదువుతారు, చదివినప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆ టాపిక్ ఎంతవరకు అర్థమైంది, మీకు ఆ టాపిక్ ఎంతవరకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సమ్ టైమ్స్ మనకు కొన్ని ఏరియాస్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. సో మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. చేసుకున్నప్పుడు మీకు ఒకవేళ ఆ టాపిక్ మీద డౌట్ అనేది ఉంది అండ్ ఇది ఇంపార్టెంట్ మీకు అనిపిస్తుంది, సో అప్పుడు ఏం చేయాలి, మీరు దాని మీద నోట్ చేసుకోవాలి, ఓకేనా? నోట్ చేసుకొని ఆ నోట్స్ అనేది మీరు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా కూడా దాన్ని అప్డేట్ చేసుకోవాలి, ఓకేనా? అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఆప్షనల్ పేపర్ కూడా రిలేటెడ్ గా ఉండేలాగా మీరు ఏదైనా ఉంటే ఆప్షనల్ కూడా రిలేటెడ్ గా ఉంటే దానికి కూడా నోట్ చేసుకోవాలి, ఓకేనా? మెయిన్ గా ఈ నోట్స్ అనేది కరెంట్ అఫైర్స్ మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఆప్షనల్ కి యూజ్ అవుతుంది. ఆప్షనల్ అంటే కొన్ని ఆప్షనల్ లో ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు చేయాల్సింది ఒక రిజిస్టర్ బుక్ అనేది పెట్టుకోండి, లేదంటే ఒక చార్ట్ తయారు చేసుకోండి, లేదా ఎక్సెల్ షీట్ తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ మనము మీరు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమనేది మీరు నోట్ చేసుకొని, మీ తర్వాత దాన్ని ఏం చేయాలంటే అక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ప్రిలిమ్స్ కి సపరేట్ నోట్స్ పెట్టుకోవాలి, మెయిన్స్ కి సపరేట్ నోట్స్ పెట్టుకోవాలి. ఎందుకు సపరేట్ నోట్స్ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి అంటున్నామంటే, ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్ బేస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. మెయిన్స్ తీసుకున్నప్పుడు మనకి కొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది మనకు మెయిన్స్ అనేది అవసరం ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్ టాపిక్స్ మెయిన్స్ టాపిక్స్ కి మనకు కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. సో అందుకు ఇప్పుడు మనం ఏంటంటే ప్రిలిమ్స్ తీసుకున్నప్పుడు ఫ్యాక్ట్ అనేది ఎక్కువగా చదువుకోవాల్సి వస్తుంది కదా, సో అలాంటివి మనము ఏంటంటే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. సో అందుకే ప్రిలిమ్స్ కి నోట్స్ కి మన మెయిన్స్ కి సపరేట్ నోట్స్ పెట్టుకుంటే ఏంటంటే మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఓకేనా?
అండ్ తర్వాత మీరు నోట్స్ మేక్ చేసుకునేటప్పుడు ఏందంటే, ఇప్పుడు ప్రతి ఒక్క ఐఏఎస్ ఆస్పిరెంట్ అంటే లైక్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గాని, లేకపోతే గ్రూప్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గాని, ఎవరైనా గూడా ఏం చేస్తారు జనరల్‌గా అయితే నోట్స్ అనేది చేసుకుంటారు. సో, కొన్నిసార్లు ఏమైతుందంటే కొంచెం నోట్స్ ప్రిపేర్ అవ్వగానే, అబ్బా! ఇంకా నోట్స్ చేయడం నా వల్ల కాదు అండ్ చాలా టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటారు. సో, నేను చెప్పేదేందంటే మీరు ప్రతి టాపిక్ మీద నోట్స్ చేయని అవసరం లేదు. ఓకేనా? నో నీడ్ ఆఫ్ మేకింగ్ ఎవ్రీ టాపిక్. జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంది? ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీరు నోట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ టాపిక్స్ మళ్ళా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంది? ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఖచ్చితంగా నోట్స్ చేసుకోవాలి. సో, అప్పుడు మీకేందంటే నోట్స్ కూడా తగ్గుతుంది అండ్ మీకు టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రతి నోట్స్ చేసేటప్పుడు కూడా మీరు ప్రతి టాపిక్ ప్రతిదీ రాసుకుంటూ వెళ్ళొద్దు గదా! సో, ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రమే మీరు తీసుకొని నోట్ చేసుకుంటే మీకేందంటే ఫైనల్‌లో ఇప్పుడు మీరు ఒక 1 డేలో రివిజన్ చేసేది 1 అవర్‌లో రివిజన్ చేసుకుంటారు. మనకు చేసేటప్పుడు అనిపిస్తుంది కష్టంగానే. కానీ మనం వన్స్ నోట్స్ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మీరు చదువుకుంటే ఏంటంటే ఒక ఫుల్ బుక్ గూడా మీరు ప్రిపేర్ చేసుకున్న బుక్ అయితే మీరు 1 అవర్‌లో కంప్లీట్ జేసుకుంటారు. అర్థమవుతుందా? సో, అది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకేంటంటే మనం ఇక్కడ మీరేదైతే ప్రిపేర్ చేసుకుంటారో ఇది మీ సక్సెస్ జర్నీకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇంకొకటి ఇప్పుడు మనం ఒక మంచి నోట్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఓకేనా? మినిమమ్ టైమ్‌లో మనం మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఆ నోట్స్ అనేది ఎలా అనంటే మనకి ఇప్పుడు మనము ఒక టాపిక్ చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 5 మంత్స్‌లో సిలబస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటాం. కొంతమంది 8 మంత్స్ అనుకుంటారు. కొంతమంది 1 ఇయర్ కొంతమంది 3 మంత్స్ అనుకుంటారు. సో, మీరు ఎంత టైమ్ పీరియడ్ పెట్టినా ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే నోట్స్ మన చదువుతూ ఉంటారో, చదువుతున్నప్పుడే ఆ టాపిక్ మీద నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అలాంగ్ విత్ యువర్ ఆప్షనల్ అండ్ ఎస్సే రైటింగ్ అండ్ ఎథిక్స్ పేపర్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్. వాటి మీద కూడా మీరు నోట్స్ చేసుకుంటూ చదువుకోండి. మీరు ఈరోజు చదువుకున్న టాపిక్ మీద సింపుల్‌గా నోట్స్ చేసుకోండి. ఈరోజు చేయలేకపోయారనుకోండి, మళ్ళీ రేపు అదే టాపిక్‌ని ఒకసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకొని అందులో నుంచి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంది, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంది, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు జస్ట్ పాయింట్ వైస్‌గా రాసుకోవాలి. ఓకేనా? తర్వాత హౌ టు ప్రిపేర్ నోట్స్ అండ్ వాట్ టు రైట్, వాట్ నాట్ టు రైట్ అనేది అందరికి అదేంటంటే ఒక కన్‌ఫ్యూజన్ గానే ఉంటుంది. సో, అదేంటి ఎప్పుడైనా గూడా మీరు ఇంపార్టెంట్ ఏరియాస్ తీసుకొని మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి అసలు యూపీఎస్సీ ఏ ఏరియా మీద క్వెషన్స్ అడుగుతుంది, యూపీఎస్సీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మీరు పీవైక్యూస్‌ని తీసుకొని అనలైజ్ చేసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గూడా అసలు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేస్తుంది అనేది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకొని మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ మీరు ఫస్ట్ మీకు మీరు సెల్ఫ్‌గా అనుకోవాలి. అసలు మీ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దాన్ని ఎలా అంటే ఇప్పుడు క్విక్ రివిజన్ చేసుకోవాలంటే మీరు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు మీరు ఆలోచించాలి. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు నాకొక స్ట్రాటజీ ఉంటుంది. మీకో స్ట్రాటజీ ఉంటుంది. సో, అందరి స్ట్రాటజీ ఒకలా ఉండదు కాబట్టి మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్వెషన్ చేసుకోండి. నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే నేను అంటే ఈజీగా నేను చదువుకుంటాను, త్వరగా నేను చదువుకుంటాను అని. తర్వాత మీరు నోట్స్‌ని సెపరేట్ పెట్టుకుంటారా? ఇప్పుడు జీఎస్ 1, 2, 3, 4కి సెపరేట్ పెట్టుకుంటారా? లేదంటే జీఎస్ 1, 2కి పెట్టుకుంటా నేను 1, 2, 3, 4కి ఒకటే నోట్స్ పెట్టుకుంటా. అలా ఉంటది గదా! ఇప్పుడు కొంతమంది చూడండి ఒకటే బుక్‌లో అన్ని రాస్తారు. బట్ వాళ్ళు మంచిగా చదువుకోగలుగుతారు. కొంతమంది ఏందంటే కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. సో, అది ఇట్స్ డిపెండ్ ఆన్ మీ మీదనే ఉంటుంది. మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటుంది. మీరు దేనిలో బెస్ట్‌గా చేయగలుగుతారు అనేది మీరు ఆలోచించుకొని అప్పుడు మీరు నోట్స్ అనేది చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు నోట్స్ అనేది ఎలా చేసుకోవాలి? ఎక్కడి నుంచి చేసుకోవాలి? అనేది చాలా మందికి క్వెషన్ ఉంటుంది. సో, ఆ క్వెషన్ మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మీరు నోట్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నోట్స్ చేసుకోవడం వల్ల నాకు యూజ్ ఏంటి? చాలా నోట్స్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి కదా! అని అనుకుంటారు. మార్కెట్‌లో చాలా మంది నోట్స్ ఉంటాయి. బట్ మన సెల్ఫ్ నోట్స్ ఏందంటే మనం ఇంకా ఈజీగా రివిజన్ చేసుకోగలం. సో, మార్కెట్‌లో ఉన్న నోట్స్ తీసుకొని చదవాలనుకోవడం కంటే, ఆ నోట్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివారు. మీరు అందులో నుంచి మీ ఓన్ ఫ్యాక్ట్ తయారు చేసుకుంటే ఏందంటే 1 అవర్‌లో మీరు ఆ బుక్ మొత్తం కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? అండ్ వేర్ టు ప్రిపేర్ నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి, అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి, ఇదే చాప్టర్ స్టార్ట్ చేయాలి అలా ఏం లేదు. మీరు ఏ టాపిక్ నుంచైనా స్టార్ట్ చేసినా పర్వాలేదు. బట్ ఏంటంటే మీకు అది ఆ ఏరియా అవన్నీ కూడా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేసుకుంటూ నోట్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు ఎన్‌సీఈఆర్‌టీ నోట్స్ చేస్తారా? లేకపోతే పాలిటీ చేస్తారా? ఎకానమీ చేస్తారా? కరెంట్ అఫైర్స్ చేస్తారా? లేకపోతే ఒక పర్టిక్యులర్ టాపిక్ తీసుకొని చేస్తారా? అది మీ ఇష్టం. ఇదే టాపిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడనే ఎండ్ చేయాలి అన్నది ఏం లేదు. ఓకేనా? సో, ఆఫ్టర్ థట్ నేను ఇప్పుడు చూడండి ఎందుకు మనం నోట్ చేసుకోవాలి అనంటే ఇది ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు మనం నోట్స్ చేసుకుంటే ఇట్ హెల్ప్స్ యువర్ మెమరీ. ఇప్పుడు మన నోట్స్ మనకుంటుంది. మన నోట్స్ ఇప్పుడు మనం పాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ రాసుకున్నాం అనుకోండి. ఒక 200 పేజెస్‌లో నోట్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సింపుల్‌గా రాసుకుంటే. సో, 200 పేజెస్ రివిజన్ చేయడానికి మనకి ఎంత సింపుల్‌గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనం ఆ నోట్స్‌ని ఒక రోజుకి ఒక టైమ్ ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు. లేదంటే 2 డేస్‌లో 1 టైమ్ అయినా రివిజన్ చేసుకోవచ్చు. లేకపోతే మనం మంచిగా రివిజన్ చేసుకుంటే 1 డేలో 2 టైమ్స్ కూడా రివిజన్ చేసుకోవచ్చు. సో, మన మెమరీకి అనేది అది హెల్ప్
హెల్ప్ అవుతుంది. మనం ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు అట్‌లీస్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ పేజెస్‌ని అలా టర్న్ చేసుకుంటూ ఉన్నా కూడా మనకు మెమరీలో మాత్రం అది ఉండిపోతుంది. ఓకేనా? అండ్ ఇట్ హెల్ప్స్ టు అండర్‌స్టాండ్. మనకు ఆల్రెడీ మనం చేసుకున్న నోట్స్ కాబట్టి ఏమైతుందంటే మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు వేరే వాళ్ళు చేసిన నోట్స్ మనం చదివేటప్పుడు ఏమైతుందంటే మనం ఒక్కో దగ్గర స్టక్ అయిపోతాం. ఒక్కో దగ్గర ఫ్లో బానే ఉంటుంది. బట్ ఒక దగ్గర స్టక్ అయిపోతాం. అప్పుడు ఇంకా మొత్తం బ్లాక్ అనిపిస్తుంది గదా! సో ఇంకోటేందంటే ఇప్పుడు వాళ్ళు చేసిన నోట్స్ చదివితే మనం జస్ట్ ఏందంటే బై హార్ట్ చేసినట్టు అవుతుంది. బట్ మనం నోట్స్ చేసుకొని చదివితే మనకు దాని బ్యాక్‌గ్రౌండ్ తెలుస్తుంది. మీరక్కడ ఇప్పుడు ఒక 4 లైన్‌ల పారాగ్రాఫ్ ఉంది. మీరు ఒకటే సింగిల్ లైన్‌లో రాస్తారు. బట్ మీరు ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ మీకు తెలుసు. చేసుకుంది మీరే. కాబట్టి ఇప్పుడేమవుతుంది, మీరు ఆ లైన్ చదవగానే మీకు బ్యాక్‌గ్రౌండ్ అంతా మీకు గుర్తొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు బాగా గుర్తుంటుంది గదా! అండ్ మీరు అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? అండ్ ఇట్ హెల్ప్స్ యువర్ ఆన్సర్ రైటింగ్. మీరిప్పుడు నోట్స్ చేసుకుంటే మీకు ఎవరు చేస్తారో ఇంత కష్టపడి అని మీరు అనుకోవడం మానేసి, మీరు నోట్ చేసుకుంటే ఏందంటే, ఇది మీకు ఆన్సర్ రైటింగ్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరిప్పుడు నోట్స్ చేసేటప్పుడు మీకు ఆ ఫ్యాక్ట్స్ గాని, లేకపోతే దాని బేసిక్ కాన్సెప్ట్ గాని మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో, అప్పుడు మీరు ఆ క్లారిటీని బట్టి నోట్స్ చేసుకుంటారు. సో, ఎగ్జామ్‌లో రేపు ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు మీరు ఈజీగా రీకాల్ అయితే చేసుకోగలుగుతారు గదా! అండ్ మీకు హ్యాండ్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. అండ్ రైటింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది గదా! స్పీడ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ యూజ్‌ఫుల్ రికార్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మీరెప్పుడైనా నోట్స్ చేసుకునేటప్పుడు ఏందంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే యూజ్‌ఫుల్‌గా ఉండే ఇన్ఫర్మేషన్ మీరు రికార్డ్ చేసుకోవాలి. తర్వాత ఇట్ హెల్ప్స్ ఇన్ ఎగ్జామ్ రివిజన్. ఎగ్జామ్ రివిజన్‌లో మీకిది చాలా అంటే ఎగ్జామ్‌కి ముందే మీకు రివిజన్‌లో ఇది చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా? అండ్ నేను మీకు ఇందాక చెప్పాను. ఒక నోట్స్ గాని, ఒక చార్ట్ గాని ఏదన్నా మీరు వేసుకోండి అని. సో మీరేం చేస్తారంటే ఒక నోట్స్ గాని, ఒక చార్ట్ గాని, ఒక రిజిస్టర్ బుక్ గాని పెట్టుకున్నప్పుడు దాన్ని మీరు మంత్స్ వైస్‌గా టాపిక్స్‌ని డివైడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాన్‌లో ఇన్ని టాపిక్స్ చదువుతాను. ఇక్కడ నుంచి ఈ బుక్‌లో ఇన్ని టాపిక్స్ లైక్ పాలిటీ ఇన్ని, ఎకానమీ ఇన్ని ఇలా మీరు డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ మన టైమ్ టేబుల్ చూసినప్పుడు వాళ్ళు మనకి ఇట్లా టైమ్ టేబుల్ ఇస్తారు కదా! సండే నుంచి మండే వరకు ఈ టాపిక్ అండ్ ఈ మంత్‌లో ఈ టాపిక్, ఈ మంత్‌లో ఈ టాపిక్. సో, అలా మీరు కూడా మీ సెల్ఫ్ రిజిస్టర్ అనేది పెట్టుకొని మీ నోట్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకుంటే ఏందంటే మీరిప్పుడు రోజు మార్నింగ్ లేవగానే ఈ రిజిస్టర్ చూస్తారు. సో, ఈరోజు నా టాపిక్ ఏముంది? పాలిటీలో నేను ఈ టాపిక్ చదవాలి, ఎకానమీలో ఈ టాపిక్ చదవాలి అండ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. రోజుకొక 2 ఆన్సర్స్ రాయాలి అనేది మీరు అనుకుంటారు కదా! సో, ఇప్పుడు మీరు నైట్ పడుకునే ముందు మళ్ళీ ఒకసారి చార్ట్ దగ్గరికెళ్లి టిక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈరోజు నేను ఇది చేయాలనుకున్నా. మీకు కంప్లీట్ అయిందనుకోండి దీన్ని క్రాస్ చేసుకోండి. కంప్లీట్ కాలేదనుకోండి అలానే వదిలేయండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ డే చూస్తారు. అప్పుడు మీకేమవుతుంది? అరే! ఇది నాది ఇంకా కంప్లీట్ కాలేదు అనిపిస్తుంది. సో, ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? సో, మీకలా 2, 3 రోజులు కనిపించగానే ఏమైతుంది? మీకు కూడా ఒకటేముంటుంది? అరే! నేను ఇంకా కంప్లీట్ చేయాల్సినయి ఇంకా చదవాలనిపిస్తుంది. సో, దీన్ని మోటివేటెడ్‌గా తీసుకోండి. కొంతమందేందంటే ఆల్రెడీ 3 డేస్ అయిపోయిందిలే ఇంకెందుకులే అట్లా అనుకోవద్దు. మీరు మోటివేటెడ్‌గా తీసుకొని చదువుకోవాలి. అండ్ మీ టార్గెట్ ఏంది? మీరు పెట్టుకున్న టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి. ఓకేనా? మీరు ఈరోజు ఇవి కంప్లీట్ చేయాలి అనుకుంటే అది కంప్లీట్ చేయాలి మీరు. అదే మీ టార్గెట్. అలా మీరు డెడికేషన్‌గా వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ బుక్స్ కూడా సెపరేట్‌గా మీరు అంటే ఇప్పుడు జీఎస్ 1, 2, 3, 4కి మీరు సెపరేట్ బుక్స్ పెట్టుకుంటే మీకైతే అది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి? ఓకేనా? చాలా మంది నోట్స్ చేయడం అంటే ఏంటంటే, వేరే ఏదైతే వాళ్ళు బుక్‌లో చదువుతారో దానిలో పాయింట్స్ మోస్ట్‌లీ మీరు ఈ బుక్‌లో రాసేస్తారు. అది కాదు నోట్ చేయడం అంటే. ఎందుకంటే ఇప్పుడు మీరు సేమ్ టు సేమ్ పాయింట్స్ రాయడం వల్ల అంటే ఇప్పుడు ఏమైతుందంటే కొన్ని టాపిక్స్ చదివినప్పుడు అంతా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో, అలాంటప్పుడు మీరేం చేయాలంటే దాన్నప్పుడు నోట్స్ చేయొద్దు. మీరు ఒక 2, 3 టైమ్స్ చదవండి. 2, 3 టైమ్స్ చదివిన తర్వాత మళ్ళీ మీకు థర్డ్ టైమ్ చదివినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అక్కడ రియల్‌గా ఇంపార్టెంట్ ఏముంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఫస్ట్ టైమ్ చదివినప్పుడు మీకంతా ఇంపార్టెంట్ అండి. సెకండ్ టైమ్ చదివినప్పుడు ఏం చేస్తారంటే అసలు దాని మీద అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు ఆ ఏరియా మీద ఆ టాపిక్ మీద క్వెషన్స్ ఏమైనా అడిగాడా? అడిగితే అంటే వాళ్ళు యూపీఎస్సీ ఏ యాంగిల్‌లో అడిగింది అనేది మీరు ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేయండి. క్రాస్ చెక్ చేస్తే మీకేమైతుందంటే ఆ ఏరియాలో ఎలా చదవాలి? దాన్ని ఎలా నోట్స్ చేసుకోవాలనేది ఐడియా వస్తుంది. ఇప్పుడు ఎంతమంది చెప్పిన దానికంటే మనది మనం సెల్ఫ్‌గా చేసుకుంటే ఏందంటే మనకు చాలా ఈజీగా అండ్ గుర్తుంటుంది గూడా, మనకు అర్థమవుతుంది గూడా. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మీరింకోటేందంటే, మీరు బుక్‌ని గూడా చాలా డిఫికల్ట్‌గా పెట్టకుండా సింపుల్‌గా పెట్టుకోండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీరు తర్వాత ఫర్దర్‌గా మీరు వేరే వాళ్ళ బుక్స్ మీద గాని, లేకపోతే అరే! నాకు ఎగ్జామ్ వచ్చింది. నేనిప్పుడు ఏం చేయాలి? ఇలా చేయాలి, అలా చేయాలి. అలా ఏం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు బుక్ ఓపెన్ చేసుకుంటారు, చదువుకుంటారు అండ్ ఆన్సర్ రైటింగ్ చేసుకుంటారు. ఓకేనా? సో, అలా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మీకు నోట్స్ అనేది. అండ్ మీకు రివిజన్‌కి చాలా యూజ్ అవుతుంది. మీ బుక్ రివిజన్ చేసుకోవడం మీరు 2-3 హవర్స్‌లో రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అయితే నోట్స్ మేకింగ్‌లో మనకి 2 మెథడ్స్ ఉంటాయండి. ఒక మెథడ్ వచ్చేసి చాలా మంది ఈ మెథడ్‌నే ఎక్కువ ఫాలో అవుతారు. బట్ ఇది రాంగ్. ఏంటి అది అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డు నాట్ నో హౌ టు మేక్ ఎ నోట్స్. వాళ్ళకి తెలీదు అసలు నోట్స్ ఎలా చేయాలి అనేది. సో, వాళ్ళేం చేస్తారు ఎండ్ టు అంటే ఏంటంటే వాళ్ళంతా రాసేస్తూ ఉంటారన్నట్టుగా.
అంటే మొత్తం ఇప్పుడు ఒక చాప్టర్ చదువుతారు. చాప్టర్‌లో ఆల్‌మోస్ట్ అది ఏమంటారు చాప్టర్‌లో ఒక 90 లైన్స్ ఉంటే వీళ్ళు 70 లైన్స్ రాసేస్తారు. సో, అంటే అది తెలియదన్నట్టు వాళ్ళకి. అర్థమైందా? అది రాంగ్ అనట్లేదు. అదేంటంటే తెలియదు. అర్థం అవ్వలేదు. సో, వాళ్ళకేమనిపిస్తుంది అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అది కాదు. మీరప్పుడు తెలవనప్పుడు ఏం చేశారంటే నేను చెప్తున్నా కదా! మీకు అంత ఇంపార్టెంటే అనిపించింది. ఒక టాపిక్ తీసుకున్నారు. టాపిక్‌లో మీకు అంత ఇంపార్టెంటే అనిపించింది. సో, అప్పుడు ఏం చేస్తారు? అసలు ఒకసారి పీవైక్యూ ఓపెన్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేసి ఈ టాపిక్ మీద క్వెషన్స్ పీవైక్యూలో ఇప్పటివరకు ఒక 10 సంవత్సరాల పేపర్ చూడండి. ఇప్పటివరకు అసలు ఒక్కసారన్నా అడిగారా? ఓకేనా? జస్ట్ మీరు గూగుల్‌లో కొట్టేసి వచ్చేస్తది. మీరే ఓ బుక్ తీసుకొని ఓపెన్ చేసి టైమ్ వేస్ట్ అవసరం లేదు కదా! ఈ టాపిక్ మీద క్వెషన్స్ ఉన్నాయని కొడితే మీకు గూగుల్‌లో వచ్చేస్తది కదా! సో, ఈ టాపిక్ మీద క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. ఉన్నది అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలి. లేదు అన్నారనుకోండి, ఫస్ట్ ఆ టాపిక్‌ని మీరు నేర్చుకోండి. ఒక సింపుల్‌గా పక్కనైతే పెట్టుకొని ఉంచుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ మొత్తం మీద కవర్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే. ఉన్నదంటే వాళ్ళు క్వెషన్ ఏ యాంగిల్‌లో అడుగుతున్నారు? అసలు యూపీఎస్సీ అంటే స్టాటిక్ నుంచి అడిగిందా? లేకపోతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా అడుగుతున్నారా? లేకపోతే స్టాటిక్ విత్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ స్టాటిక్ నుంచి అడిగారు అనుకోండి, స్టాటిక్ మీద నోట్స్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అనుకోండి. మీరు స్టాటిక్ మీద నోట్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఈ నోట్స్ దగ్గర కొంచెం స్పేస్ పెట్టుకోండి. ఎప్పుడైనా నోట్స్ చేసుకునేటప్పుడు ఇలా చేసుకోవాలి. ఇది మన నోట్స్ ఓకేనా? ఇది ఎప్పుడు స్పేస్ ఉంచుకుంటే ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్ ఏమైనా లేదంటే మీకు ఈ నోట్స్ గురించి ఇంకెవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా డిస్కస్ చేసినప్పుడు ఆన్సర్ ఎడిటింగ్ చేసినప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ డేటా తెలిసి ఇక్కడ నోట్స్ అనేది మీరు రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ సో, ఇప్పుడు మీరలా బల్కీగా నోట్స్ చేసుకుంటే మీకేమైనా యూజ్‌ఫుల్ ఉంటుందా? ఉండదు గదా! సో, అది రాంగ్ మెథడ్. మీకు యూజ్‌లెస్ అవుతుంది. దానివల్ల లాభమే ఉండదు. సో, మరి మంచి కరెక్ట్ నోట్స్ ఎలా చేసుకోవాలి? ఎక్స్‌పర్ట్ నోట్స్ అనంటే, మనం ఏంటంటే ఫస్టు ఏ యాస్పిరెంట్స్ అయినా కూడా నోట్స్ అనేది చాలా క్రిస్ప్‌గా ఉండాలి. అంటే సింపుల్‌గా ఉండాలి. ఇప్పుడు ఒక టాపిక్ మనకి 5 పేజెస్ ఉంది. మీరు దాన్ని సింపుల్‌గా ఒక 1 పేజ్‌లో వచ్చేటట్టు చేసుకోవాలి. జస్ట్ ఇంపార్టెంట్ ఏంది అండ్ ఫ్యాక్ట్స్ ఏంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మీరు చదివినప్పుడు మీకు ఏది గుర్తుండట్లేదు, మీకు ఏది ఈజీగా అర్థమైంది అనేది మీకు ఈజీగా అర్థమైంది, మీకు గుర్తుండేది మీరు రాయని అవసరం లేదు. మీకు ఇంపార్టెంట్ అనిపించి కూడా కొన్నిసార్లు మనకు కొన్ని గుర్తుండయి చూడండి. అవి రాసుకోవాలి మనం మెయిన్‌గా. అండ్ కొన్ని ఇది నేను రివిజన్ చేయాలి అని మనకు అనిపిస్తది గదా! మీరు కొన్నిసార్లు నాకు ఇది రివిజన్ అవసరం లేదు గుర్తుండిపోతుంది అనేది మీరు పక్కన పెట్టేసేయండి. ఇది రివిజన్ చేయాలి, ఇది నాకు ఇంపార్టెంట్ అనుకున్న దాన్ని మాత్రం మీరు నోట్ చేసుకోవాలి. సో, అప్పుడు నోట్స్ అనేది మీకు సింపుల్‌గా ఉంటుంది. సో, మల్టిపుల్ టైమ్ రివిజన్ చేసుకోవడానికి మీకు ఆ నోట్స్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. థాంక్ యూ. మీకు ఇంకా నోట్స్ మేకింగ్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.